వెల్కమ్ టు ఐ న్యూస్. భారత వైమానిక దళబలాన్ని భారీగా పెంచే మరో కీలక అడుగు పడిపోతోంది. ఇప్పటికే 36 రాఫెల్ యుద్ధ విమానాలు భారత సేవలో ఉండగా ఇప్పుడు మరో 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ అధికారికంగా తన సాంకేతిక వాణిజ్య ప్రతిపాదనను భారత్ కు సమర్పించింది. దాదాపు 3.25 లక్షల కోట్ల విలువైన ఈ డీల్ కేవలం యుద్ధ విమానాల కొనుగోలు మాత్రమే కాదు, భారత్ లోని అత్యాధునిక ఫైటర్ జెట్ తయారీ పరిశ్రమకు నాంది పలకనుందని రక్షణ నిపుణులు చెప్తున్నారు. భారత వైమానిక దళం చేపట్టిన ఎంఆర్ఎఫ్ఏ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టులో భాగంగా 114 యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్కు చెందిన దస్సలాట్ ఏవియేషన్ భారత్కు తన పూర్తి సాంకేతిక వాణిజ్య ప్రతిపాదనను సమర్పించింది. ఈ ప్రతిపాదన ప్రకారం మొత్తం డీల్ విలువ సుమారు 3.25 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. భారత రక్షణ రంగ చరిత్రలో ఇది అత్యంత భారీ ఒప్పందంలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రతిపాదనలో అత్యంత కీలక అంశం 114 విమానాలలో 94 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్లోనే తయారు చేయడం. అంటే కేవలం విదేశాల నుంచి విమానాలు కొనుగోలు చేయడం కాకుండా భారతదేశంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్ తయారీకి అవకాశం లభించనుంది. దీంతో మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో భారత కంపెనీలకు కూడా భారీ అవకాశాలు దక్కనున్నాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లార్సెన్ అండ్ టూబ్రో, ఎల్ఎన్టీతో పాటు మరికొన్ని దేశీయ సంస్థలు ఈ తయారీ వ్యవస్థలో భాగస్వాములు కావచ్చని సమాచారం. వీటికి కలిపి సుమారు 1.6 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక అవకాశాలు లభించే అవకాశం ఉందని అంచనా. అంటే వేలాది ఉద్యోగాలు, వందలాది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. భారత్ ఈ ఒప్పందంలో మరో కీలక షరతు కూడా పెట్టింది. రాఫెల్ యుద్ధ విమానాలలో స్వదేశీ ఆయుధ వ్యవస్థలను సమీకరించాలి అని స్పష్టం చేసింది. ముఖ్యంగా డిఆర్డీఓ అభివృద్ధి చేసిన అస్త్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణితో పాటు భవిష్యత్తులో వచ్చే అస్త్రా వేరియంట్లను కూడా రాఫెల్లో అనుసంధానం చేయాలని భారత్ కోరుతుంది. ఇది భారత రక్షణ స్వాలంబనకు మరో కీలక అడుగు కానుంది. ఈ ప్రాజెక్టులో ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ రక్షణ సంస్థలు దాసలాట్ ఏవియేషన్, సాఫ్రాన్, థేల్స్, ఎంబీడీఏ భారత్లో స్థానిక భాగస్వాములతో కలిసి తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కేవలం విమానాల తయారీ మాత్రమే కాకుండా ఇంజిన్ భాగాలు, ఏవియానిక్స్, రాడార్లు, క్షిపణి వ్యవస్థలు, విడిభాగాల తయారీ కూడా భారత్లోనే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత వైమానిక దళంలో అవసరమైన 42 స్క్వాడ్రాన్లకు బదులుగా సుమారు 30 నుంచి 31 స్క్వాడ్రాన్లను మాత్రమే సేవలో ఉన్నాయి. పాత MiG-21, MiG-27, జాగూర్ వంటి యుద్ధ విమానాలు క్రమంగా విరమించబడుతున్న నేపథ్యంలో కొత్త తరం ఫైటర్ జెట్ల అవసరం మరింత పెరిగింది. ఈ 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పూర్తయితే భారత వైమానిక దళ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇది ఇంకా తుది ఒప్పందం కాదు. ప్రస్తుతం ఫ్రాన్స్ తన అధికారిక ప్రతిపాదనను మాత్రమే సమర్పించింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ భారత వైమానిక దళం సాంకేతిక, ఆర్థిక, వ్యూహాత్మక అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం ధరల చర్చలు, సాంకేతిక మూల్యాంకనం, భద్రతా అనుమతులు పూర్తయిన తరువాతే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. రాఫెల్ కొనుగోలు అంటే కేవలం మరిన్ని యుద్ధ విమానాలు సంపాదించడం మాత్రమే కాదు, భారత రక్షణ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లే పారిశ్రామిక విప్లవానికి నాంది కావచ్చు. దేశీయ తయారీ, సాంకేతిక బదిలీ, వేలాది ఉద్యోగాలు, స్వదేశీ ఆయుధాల సమీకరణ, ఇవన్నీ ఈ మెగా డీల్ను అత్యంత కీలకంగా మారుస్తున్న అంశాలు. ఇక భారత్ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ప్రపంచంలోనే అతిపెద్ద ఫైటర్ జెట్ తయారీ కార్యక్రమాలలో ఒకటిగా ఇది నిలుస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.